విష్ణుమూర్తి నాభి కమలంలో పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి ఒకప్పుడు 5 తలలు ఉన్నాయి. ఈశ్వరునికి పంచరుద్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. బ్రహ్మదేవుడు నాకు 5 తలలు ఉన్నాయి, నేనే గొప్పవాడిని అని శివుడితోటి వాదించాడు. శివుడు కూడా అదే మాట అని ఇద్దరు గర్వంతో వ్యవహరించినందువల్ల చిలికి వారిద్దరి మధ్య కలహం పెద్దదయ్యింది. చివరకు బ్రహ్మదేవుడు శివుడు యుద్ధం చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేశాడు. వెంటనే శివునికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. శివుడు భయపడి తాను నరికిన బ్రహ్మ తలను చేతపట్టుకొని ముల్లోకాలు తిరుగుతూ ఉన్నాడు. క్రమంగా చేతిలో ఉన్న బ్రహ్మ తల ఎండిపోయి పుర్రెగా అయిపోయింది. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాం దేహి అనగానే గృహిణులు భిక్ష పట్టుకొని గుమ్మం దగ్గరికి వచ్చారు. శివుని జగన్మోహనాకారాన్ని చూసి మోహితులై భిక్ష వేసి శివుడి వెంట వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ విచిత్రాన్ని మునీశ్వరులు చూశారు. కోపంతో తమ భార్యలు శివుని వెంట పోవటం సహించలేక అతనికి పురుషత్వం నశించుగాక అని శపించారు. ఈశ్వరుడు చేసేది లేక కింద పడిపోయిన ఆ లింగం నందే ఐక్యమైపోయాడు. ఈ విధంగా శివుడి లింగాకారంగా మారాడు. ఆ లింగం అమితమైన తేజస్సుతోటి ప్రకాశిస్తూ ఉంది. కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవిస్తుందా అన్నంత భయంకరంగా ఉంది. అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుని వద్దకు వచ్చి ఓదార్చి శివుడిని ప్రయాగ క్షేత్రానికి తీసుకొని వెళ్లారు. ప్రయాగలో శివుడికి ఉన్న బ్రహ్మహత్యాది పాపాలు తొలగిపోయాయి. ఈ విధంగా భూలోకానికి వచ్చి శివుడు అప్పటి నుంచి లింగాకారానికి మారినందువల్ల భక్తులు ఆ లింగాకారాన్నే పూజిస్తూ ఉన్నారు. శివ సాన్నిధ్యాన్ని పొందగలుగుచున్నారు.